Welcome to Igniters Police Academy. Today's current affairs, that is 16th August 2025. So number one, we have rising seas could put Easter Islands Moi at risk by 2080. సో ఇక్కడ సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2080 నాటి ఈస్టర్ ద్వీపంలోని మోయి ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది. సో హియర్ సముద్ర మట్టం పెరుగుదల, రైజింగ్ ఆఫ్ సీ లెవెల్, రైజింగ్ ఆఫ్ సీ లెవెల్. సో ఈ సముద్ర మట్టాలు పెరగడం వల్ల మనకి ఏంటి అంటే నియర్ ఫ్యూచర్ అంటే ఏంటి 2080 వరకు ఈ మోయి అంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ని, ఈ శిల్పాలను మనం మోయిస్ అంటున్నాం. సో ఇదేంటి అంటే ఈ సీ లెవెల్ ఇంక్రీజ్ వల్ల ఇవన్నీ సముద్ర గర్భంలో కలిసిపోతాయి అని చెప్పేసి ఒక అధ్యయనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు కన్సర్న్ ఏంటి అంటే మోయి అంటే ఏంటి, ఇలాంటి శిల్పాలు. అదేవిధంగా ఈస్టర్ ఐలాండ్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే చిలీకి సంబంధించిన ఈస్టర్ ఐలాండ్. సో ఈ ఈస్టర్ ఐలాండ్ ఏంటంటే 2080 నాటికి సముద్ర గర్భంలో కలిసిపోతుంది డ్యూ టు ద పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అండ్ రైజింగ్ సీ లెవెల్. సో రైజింగ్ సీ లెవెల్ ఏంటి, పొల్యూషన్, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్. సో దీనివల్ల మనకి ఏంటి, రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుతుంది. ఇదంతా మనకేంటంటే సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది అని చెప్పేసి రీసెంట్ అధ్యయనాలు చెప్పడం చూస్తున్నాం. అందులో భాగంగా మనకి ఈ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈస్టర్ ఐలాండ్ ఎక్కడుంది మనకు, ఈస్టర్ ఐలాండ్ ఎక్కడుంది, చిలీ. సో ఇక్కడ మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. ఈ వాతావరణ మార్పు వల్ల మనకు రీసెంట్గా సంభవిస్తున్నవేంటి, క్లౌడ్ బర్స్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్, రైజింగ్ సీ లెవెల్ అండ్ గ్లేషియర్ మెల్టింగ్, ఫ్లాష్ ఫ్లడ్స్. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అంటే ఒక ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఇన్ పర్టికులర్ రీజియన్. సో ఒక ప్రాంతంలో మనకి ఏంటంటే ఇంటెన్స్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. సో అదేవిధంగా ఫ్లాష్ ఫ్లడ్స్, సో మనకు ఒకేసారిగా ఎక్కువ మొత్తంలో వరదలు వస్తే దాన్ని మనం ఏమంటున్నాం, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటున్నాం. అదేవిధంగా రైజింగ్ సీ లెవెల్. సో సీ లెవెల్ రైజింగ్ వల్ల ఇప్పుడు మనకేంటి, చిలీలోని ఈస్టర్ ఐలాండ్ 2080 నాటికి సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంకొకటి తువాలు అనే ఒక కంట్రీ నియర్ ఫ్యూచర్లో ఇది కూడా సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది. సో తువాలు అనేది ఏంటంటే ఒక స్మాల్ కంట్రీ, ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉంటుంది. అది కూడా సముద్ర మట్టం పెరగడం వల్ల నియర్ ఫ్యూచర్లో సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది. అందుకని తువాలు దేశం వారికి మానవతా దృక్పథంతో వీసాను ప్రొవైడ్ చేస్తున్న కంట్రీ ఏంటి అంటే ఆస్ట్రేలియా. సో ఇక్కడ తువాలు దేశానికి మానవతా దృక్పథంతో వీసాను ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఆస్ట్రేలియా. సో రైజింగ్ సీ లెవెల్, ఇండోనేషియాకు సంబంధించిన క్యాపిటల్ సిటీ రైజింగ్ సీ లెవెల్లో మునిగిపోబోతుంది. దట్ ఈస్ ద రీజన్ నుసంతరా అని కొత్త క్యాపిటల్ సిటీని వాళ్ళు నిర్మాణం చేపడుతున్నారు. సో ప్రజెంట్ ఉన్న జకర్తా వచ్చేసి ఏంటి అంటే నియర్ ఫ్యూచర్లో సముద్ర మట్టంలో కలిసిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి నుసంతరా అనే ఒక నూతన రాజధానిని నిర్మించుకునే పనిలో ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రైజింగ్ సీ లెవెల్. సో నెక్స్ట్ వీ హ్యావ్ బురవెస్నిక్ మిజైల్. సో రీసెంట్ లాస్ట్ క్లాసెస్లో కూడా మనం చూస్తాం ఏంటి, మిజైల్స్ మనకు
జనరల్ స్టడీస్లో, జనరల్ సైన్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ మిజైల్స్. సో ఏదైనా మిజైల్ న్యూస్లోకి వచ్చినప్పుడు అది ఏ దేశానికి సంబంధించిందో కూడా ఇంపార్టెంట్. అది క్రూయిజ్ మిజైలా, బ్యాలిస్టిక్ మిజైల్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ట్రాజెక్టరీ పైన మిజైల్స్ వచ్చేసి 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి క్రూయిజ్ మిజైల్, ఇంకొకటి వచ్చేసి మనకు బ్యాలిస్టిక్ మిజైల్. క్రూయిజ్ మిజైల్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇక్కడ వచ్చేసి బురవెస్ట్నిక్ మిజైల్ బిలాంగ్స్ టు రష్యా. ఇది రష్యాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ మిజైల్. న్యూక్లియర్ మిజైల్. న్యూక్లియర్ మిజైల్ ఆఫ్ రష్యా. రీసెంట్గా బురవెస్ట్నిక్ అనే న్యూక్లియర్ మిజైల్ వార్తల్లో నిలిచింది. ఏ దేశానికి సంబంధించింది అంటే రష్యాకు సంబంధించింది. రష్యాకు సంబంధించింది. సో ఇందులో భాగంగా ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం చాలా మిజైల్స్ గురించి డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ ఒరెష్నిక్. ఒరెష్నిక్ మిజైల్ బిలాంగ్స్ టు రష్యా. సర్మత్ మిజైల్ బిలాంగ్స్ టు రష్యా. HQ-16 బిలాంగ్స్ టు చైనా. అదేవిధంగా S-400 మిజైల్ సిస్టమ్. S-400 మిజైల్ సిస్టమ్ ఇండియా ఎవరి నుంచి తీసుకుంటుంది? రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం S-400 మిజైల్ సిస్టమ్. ఇది ఇండియాకు వచ్చిన తర్వాత సుదర్శన చక్ర, సుదర్శన చక్ర అనే పేరుతోటి పిలువబడుతుంది అని చెప్పేసి చూసాం. నెక్స్ట్ Burevestnik nuclear powered cruise missile. It is a nuclear powered cruise missile. The Burevestnik, whose name translates as, it is also known as Storm Petrel, is ground launched and low flying cruise missile. It is also named as SSC-10-9 Skyfall. So దీన్ని ఇంకొక పేరుతోటి కూడా పిలుస్తున్నారు. SSC-10-9 Skyfall అనే పేరుతోటి కూడా పిలవడం జరుగుతుంది. సో భూమి నుంచి ప్రయోగించబడే తక్కువ ఎత్తులో ఎగిరే క్రూయిజ్ క్షిపణి. ఇది అణు వార్ హెడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉండడమే కాకుండా అణుశక్తితో కూడా పనిచేస్తుంది. దీనికి నాటో SSC-10-9 స్కైఫాల్ అనే కోడ్ని కూడా పెట్టడం జరిగింది. సో SSC-X-9 స్కైఫాల్ అనే కోడ్ పేరును కూడా తీసుకుని రావడం జరిగింది. మిజైల్ వచ్చేసి మనకు బురవెస్ట్నిక్ బిలాంగ్స్ టు రష్యా. అలాగే ప్రీవియస్ క్లాసెస్లో చూసిన వరన్షిక్ కానీ, సర్మత్ కానీ HQ-16 వచ్చేసి బిలాంగ్స్ టు చైనా. సో నెక్స్ట్ ఇండియా అచీవ్స్ ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్ ఆఫ్ 100 gigawatt ఆఫ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. సో 2014లో ఇండియా కెపాసిటీ ఎంత ఉంది? 2.3 gigawatts ఉంది. 2014లో ఇండియా కెపాసిటీ ఎంత? 2.4 gigawatts. 2014లో 2.3 gigawatts ఉంది. అదే 2025లో 100 gigawattలకు చేరుకుంది. 100 gigawattsకి చేరుకోవడం చూసాం. సో ఇండియా అచీవ్స్ ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్ ఆఫ్ 100 gigawatt ఆఫ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. 2014లో మనకేంటి 2.3 gigawatts, ఇప్పుడు వచ్చేసి మనకేంటి 100 gigawatts. సో ఇన్ ఏ మేజర్ బూస్ట్ టు ఇండియాస్ క్లీన్ ఎనర్జీ అంబిషన్. సో ఇట్ ఈస్ ఏ clean energy ambition, the country has officially reached 100 gigawatts of solar photovoltaic module. So solar photovoltaic module capacity under the approved list of models and manufacturers. So simple ga enti ante India achieved enta 100 gigawatts. 2014 లో ఎంత ఉంది? ఓన్లీ 2.3 gigawatts ఉంది. ఇప్పుడు వచ్చేసి 100 gigawatts కి చేరుకోవడం చూస్తాం. This milestone marks a massive leap from just 2.3 gigawatts in 2014. So India target enti ante India's progress towards self-reliance in solar manufacturing and its border target, achieving 500 gigawatts non-fossil fuel capacity. So achieving enta? To achieve 500 gigawatts from non-fossil fuel. శిలాజేతర ఇంధనాలు దాటితోటి 500 gigawatts అచీవ్ చేయాలి. సో ఇప్పుడు మనం సోలార్లో 100 gigawatsని అచీవ్ చేయడం జరిగింది. సో భారతదేశ క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఒక పెద్ద ప్రోత్సాహకంగా దేశం అధికారికంగా ఆమోదించబడిన నమూనాలు మరియు తయారీదారుల జాబితా, దట్ ఈస్ ALMM కింద
100 గిగావాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని చేరుకుంది. సో ఇండియా ఇప్పుడు ఎంత? 100 గిగావాట్ సామర్థ్యం. ఈ మైలురాయి 2014లో కేవలం 2.3 గిగావాట్ నుండి భారీ ఎత్తుకు చేరుకుంది. ఇది సౌర తయారీలో భారతదేశం స్వయం సమృద్ధి వైపు పురోగతిని మరియు 2030 నాటికి 500 గిగావాట్స్ శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే విస్తృత లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విజయం భారతదేశ యొక్క ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉంది మరియు సౌర, పవన, జల మరియు అణు వనరులను కలిగి ఉన్న 2030 నాటికి 500 గిగావాట్ శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి? ఇండియా రీచ్డ్ 100 గిగావాట్స్. సో టార్గెట్ వచ్చేసి ఏంటి? 2030 వరకు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? మనకు సౌర, పవన, జల మరియు అణు వనరులతోటి 500 గిగావాట్స్కు చేరుకోవాలనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తుంది అనేది చూస్తున్నాం. సో ఇందులో సోలార్ ప్రొడ్యూసింగ్ ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 3, వరల్డ్ వైడ్లో ఇండియా ర్యాంక్ 3. అదే ఇండియన్ స్టేట్స్లో టాప్ 2 స్టేట్స్ ఏంటంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ వచ్చేసి గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర. సో టాప్ 3 స్టేట్స్ ఇండియాలో ఏంటి? రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. అదే మనం ప్రపంచంలో అయితే 3వ స్థానంలో ఇండియా ఉండడం చూసాం. సో నెక్స్ట్ ఏఐ సభా సార్. సో కొత్త యాప్ ఏఐ సభా సార్. సో ఇది వచ్చేసి ఏంటి? అండర్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ టు డిజిటైజ్ గ్రామ పంచాయత్ మినిట్స్. సో మనకేంటంటే గ్రామ పంచాయతీలలో మీటింగ్స్ జరుగుతుంటాయి, గ్రామ సభలు, గ్రామ సభ. మనకు గ్రామ సభలు జరుగుతుంటాయి. సో ఈ గ్రామ సభలలో డిస్కస్ చేసిన టెక్స్చువల్ కానీ లేకపోతే ఆడియో కానీ వీడియోస్ కానీ ఈ సభా సమార్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లోకి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ భాషిని యాప్, సో భాషిని యాప్ నుంచి వివిధ లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ ఒక పర్సన్ మరాఠీలో వాళ్ళ దగ్గర డిస్కషన్స్ జరిగాయి, అవి భారతదేశంకి మొత్తానికి వర్తించేలా ఉన్నాయి అనిపిస్తే దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ యాప్కి కన్వర్ట్ చేస్తారు. భాషిని అనే యాప్ ద్వారా ఇది ట్రాన్స్లేట్ చేయబడుతుంది. సింపుల్గా ఏంటి అంటే గ్రామ సభకు సంబంధించిన అన్ని విషయాలను వీళ్ళు డాక్యుమెంట్ చేస్తున్నారు. సో డాక్యుమెంటైజేషన్ ఆఫ్ ఆల్ ద డిస్కషన్స్ని మనం ఏమంటున్నాం? ఏఐ సభా సార్ అంటున్నాం. సో సభా సార్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిజిటలైజేషన్ ఆఫ్ గ్రామ సభ మినిట్స్ అంటే ఏంటి? గ్రామ సభలో డిస్కస్ చేసిన వాటన్నిటిని డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఆ యాప్ పేరు ఏమంటున్నాం? ఏఐ సభ సార్ అంటున్నాం. ఏఐ సభ సార్. సో సమరైజేషన్ ఆఫ్ సభ మినిట్స్, గ్రామ సభ మినిట్స్ని ఏఐ సభా సార్ అంటున్నాం. సో ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే త్రిపుర. ఈ యాప్ ఎక్కడ? ఫస్ట్ సభా సార్ త్రిపురలో యూస్ చేస్తున్నారు. తర్వాత భారతదేశం మొత్తం అమల్లోకి వస్తుంది. సో నెక్స్ట్ సౌదీ అరేబియాలో కార్గిల్ ఆప్రికాట్స్ ఆరగేట్రం. సో ఇండియన్ ఆప్రికాట్స్ వచ్చేసి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు? సౌదీ అరేబియాకి ఎక్స్పోర్ట్ చేయడం చూస్తాం. సో భారతదేశ వ్యవసాయ ఎగుమతులు మరియు ఓడిఓపి చొరవకు ఒక మైలురాయి. ఓడిఓపి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా మనకేంటి అంటే సౌదీ అరేబియాకు కార్గిల్ ఆప్రికాట్స్ ఎగుమతి చేయబడి చూస్తాం. సో కార్గిల్స్ ఆప్రికాట్ డెబ్యూట్ ఇన్ సౌదీ అరేబియా, ఏ మైల్ స్టోన్ ఫర్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అండ్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇనిషియేటివ్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇనిషియేటివ్. సో ఇందులో ఏంటి అంటే మనకు గుర్తుండాల్సింది అపెడా. అపెడా నుంచే మనకి ఏంటంటే వేరే దేశానికి మనం ఎగుమతులు చేయాలనుకున్నప్పుడు వచ్చే ఇన్స్టిట్యూషన్ ఏంటంటే అపెడా. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసింది ఏంటి అంటే లిచ్చి, ఇండియాకు సంబంధించిన లిచ్చి ఫ్రూట్ యూఏఈకి ఎగుమతి అవ్వడం చూసాం.
ఈరోజు వచ్చేసి ఏంటి అంటే ఆప్రికాట్, ఇండియాకు సంబంధించిన ఆప్రికాట్ వచ్చేసి సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడం చూసాం. సౌదీ అరేబియాకు ఎగుమతి. సో నెక్స్ట్ పిఎం మోడీస్ రికార్డ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్. సో సుదీర్ఘంగా సాగిన స్పీచ్, 103 నిమిషాలు, 103 నిమిషాల ఇండిపెండెన్స్ డే స్పీచ్. సో ఇప్పటి వరకు 103 నిమిషాల ప్రసంగించిన ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటిసారిగా ఎవరు అంటే నరేంద్ర మోడీ. సో ఆగస్టు 15, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మక ఎర్రకోట నుండి 103 నిమిషాల స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ ప్రధానమంత్రి చేసిన అతి పొడవైన ప్రసంగంగా ఇది నిలవడం జరిగింది. సో 103 నిమిషాలు. ఈ ప్రసంగం ఆయన గతంలో చేసిన రికార్డులను అధిగమించడమే కాకుండా భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కొత్త మైలురాళ్లను కూడా సృష్టించింది. సో సింపుల్గా ఏంటి అంటే 103 నిమిషాలు సాగిన స్వతంత్ర ప్రసంగం. సో ఇండిపెండెన్స్ డే స్పీచ్ వచ్చేసి 103 నిమిషాలు చూసాం. అదేవిధంగా 2025 ప్రసంగం మోడీ చేసిన వరుసగా 12వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం. సో ఈయన కంటే ముందున్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు ప్రసంగించడం జరిగింది. సో నరేంద్ర మోడీ వచ్చేసి 12 సార్లు. సో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు మనకు? జవహర్లాల్ నెహ్రూ. సో రెండో స్థానంలో ఉన్నది ఎవరంటే నరేంద్ర మోడీ. అదే స్పీచ్ ప్రసంగం ఎక్కువ నిమిషాలు జరిపింది ఎవరు అంటే ఇప్పటివరకు నరేంద్ర మోడీ. ఆయన మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వి హ్యావ్ సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2080 నాటికి ఈస్టర్ ద్వీపంలోని మోయి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో మోయి ఎక్కడుంది? ఈస్టర్ ద్వీపం మనకు వచ్చేసి చిలీ దేశంలో ఉంది. సో నెక్స్ట్ వి హ్యావ్ బురవెస్నిక్ మిజైల్ వచ్చేసి న్యూక్లియర్ మిజైల్ ఆఫ్ రష్యాకు సంబంధించిన న్యూక్లియర్ మిజైల్. సో నెక్స్ట్ ఇండియా అచీవ్స్ ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్. ఎంత? 100 గిగావాట్స్కి చేరుకుంది. 2014లో కేవలం 2.3 గిగావాట్స్ మాత్రమే ఉండేది. టార్గెట్ ఏంటి? 2030 నాటికి శిలాజేతర ఇంధనాలు అంటే ఏంటి? విండ్, సోలార్, వాటర్ అండ్ న్యూక్లియర్, వీటన్నిటి నుంచి అచీవ్ చేయాల్సిన టార్గెట్ ఎంత? 2030 నాటికి 500 గిగావాట్స్. సో పవన, సౌర, జల మరియు అణు ఇంధనాలు వీటన్నిటితోటి 500 గిగావాట్స్కు చేరుకోవాలన్న లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. సో నెక్స్ట్ వి హ్యావ్ ఏఐ సభాసార్. సో డాక్యుమెంటేషన్ ఆఫ్ ద సభ మినిట్స్. సో గ్రామ సభలో జరిగే అన్ని మీటింగ్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం భాషిని యాప్ ద్వారా వివిధ లాంగ్వేజ్లోకి కూడా తర్జమా చేస్తున్నారు, ట్రాన్స్లేట్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమంటాం? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సభా సార్ అప్లికేషన్. సో నెక్స్ట్ సౌదీ అరేబియాకు కార్గిల్ ఆప్రికాట్స్. సో ఇండియాకు సంబంధించిన ఆప్రికాట్స్ ఎక్స్పోర్టెడ్ టు సౌదీ అరేబియా. సో దీనికన్నా ముందు చూసింది ఏంటి అంటే లిచ్చి వచ్చేసి మనకు యుఏఈ, ఖతర్కి వెళ్ళడం చూసాం. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి లిచ్చిని ఎగుమతి చేయడం చూసాం. ఎగుమతుల గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు వచ్చే ఇన్స్టిట్యూషన్ ఏంటంటే అపెడా. సో నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే రోజు లాంగెస్ట్ స్పీచ్, సుదీర్ఘ ప్రసంగం 103 నిమిషాలు సాగింది. ఎట్ ద సేమ్ టైం వరుసగా 12వసారి స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో రెండో స్థానంలో మోడీ ఉన్నారు, మొదటి స్థానంలో ఉన్నది జవహర్లాల్ నెహ్రూ. ఆయన 17 సార్లు స్వతంత్ర ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. స్వతంత్ర దినోత్సవ రోజు ప్రసంగించడం 17 సార్లు జవహర్లాల్ నెహ్రూ. రెండో స్థానంలో ఉన్నది నరేంద్ర మోడీ 12 సార్లు. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.